ఈరోజు మన వీడియోలో అర్థమెటిక్ రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. తర్వాత పాలిటీ లాస్ట్ స్ట్రాటజీ వీడియో ఫుల్ వీడియో చేశాను కదా, దాంట్లో నేను పాలిటీ చెప్పడం మర్చిపోయాను. కాబట్టి ఈరోజు పాలిటీ కూడా చెప్తాను. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరు అందరూ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఎక్కువ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు జనరల్ స్టడీస్ బాగా తోపులైపోతారు. అందరు బాగా చదివేస్తారు జనరల్ స్టడీస్. కానీ అర్థమెటిక్ విషయానికి వస్తే అందరు నెగ్లెక్ట్ చేసేస్తారు. రేపు జాబ్ డిసైడింగ్లో ఏమవుద్దంటే, ఈ అర్థమెటిక్ కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందరు 120లు 110లు దాకా తెచ్చుకుంటారు. అక్కడ నుంచి దాటాలంటే మీకు డిసైడ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒకటే అర్థమెటిక్. ఎందుకంటే చాలామంది అర్థమెటిక్ చేయరు కాబట్టి అందరూ 110లు 120 దగ్గరికి వచ్చి ఆగిపోతారు. ఇంకా దాటాలంటే ఈ అర్థమెటిక్ ఒకటి. అందువల్ల అర్థమెటిక్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమెటిక్ ఎవరు బై బర్త్ నుంచే మ్యాథ్స్లో టాపర్స్ అలా ఏముండరు. ఎవరైతే కొంచెం ఫార్ములాలు బాగా నేర్చుకొని ఈ అక్కాలు అవన్నీ బాగా వచ్చుంటాయో వాళ్ళందరూ అర్థమెటిక్ బాగా చేయొచ్చు. కాకపోతే మీలో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, చేయగలుగుతాను అని. అందువల్ల మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుద్ది. అర్థమెటిక్ని అలా ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు అందరు రమణ్ రాజు, లక్ష్మీకాంత్, సేనయ్య బుక్లు, లేకపోతే ఏదైనా శ్యామ్ ఇన్స్టిట్యూటో, లేకపోతే ఏదైనా ఐఏఎస్ ఇన్స్టిట్యూటో, అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ బుక్లు జిఎస్ చదివేస్తారు. కాబట్టి అందరు ఈక్వలే. కానీ మిమ్మల్ని ఈ మార్కులో కొంచెం డిసైడ్ చేసేది ఇంకోటి ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎవరైతే సబ్జెక్టులకి లింక్ చేసుకుంటా మంచిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు రేపు జాబ్లో మిస్ అవ్వకుండా సివిల్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ 110, 120 దాకా ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు తెచ్చుకోగలుగుతున్నారు. ఆ ఎడ్జ్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ఒకటి అర్థమెటిక్ ద్వారా కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ అయినా కానీ. కరెంట్ అఫైర్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకిది సబ్జెక్ట్లో ఎకానమీ, జాగ్రఫీ, తర్వాత పాలిటీ, ఈ మూడిట్లో లింక్ అయి ఉంటుంది. ఒక హిస్టరీ తప్ప మిగతా అంతా సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్ హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటుంది. మీరేమనుకుంటారు, కరెంట్ అఫైర్స్ అంటే ఒక 30 మార్క్స్ అది సపరేట్లే అని చెప్పి చదవకుండా వదిలేస్తున్నారు. కాబట్టి అలా చేయొద్దు. కరెంట్ అఫైర్స్ మాత్రం 100% ఫోకస్ పెట్టండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. రేపు 120 మార్కులు 122 వచ్చి కూడా 1-2 మార్కులు మిస్ అయ్యి రేపు మీరు ఏపీఎస్పీ చేరితే ఆ బాధ ఉంటుంది అనమాట. ఆ రోజు కొంచెం కష్టపడి ఉంటే బాగుండు కదా, కొంచెం కష్టపడి ఉంటే బాగుండు కదా. ఎందుకంటే సివిల్కి ఏపీఎస్పీకి జాబ్ వేరియేషన్ చాలా తేడా ఉంటుంది. అందువల్ల గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేస్తున్నానంటే ఏదో నా నాలెడ్జే కాదు. లాస్ట్ టైం స్ట్రాటజీ వీడియో చేశాను కదా, ఆ వీడియోకి హెల్ప్ చేసింది వచ్చి సివిల్ కానిస్టేబుల్. తను ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. అతను ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ మీకోసం స్పెండ్ చేసి 1 ఇయర్ 1 డే అంతా కూర్చొని ప్రిపేర్ చేసింది. ఈరోజు ఈ పాలిటీ కూడా చెప్పింది ఎవరంటే, ఇతను ఒక కానిస్టేబుల్ కేశవా అని. ఇతను కూడా ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. ఇలాగా మీకు ఏదైనా ఒక 5 to 10 మినిట్స్ ఒక వీడియో నేను చేస్తున్నానంటే దీని బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిదీ ఇచ్చేది మేము వాల్యుబుల్ సజెషన్. ఇప్పుడు మీకు పోలీస్ గురించి క్రియేట్ చేసేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు 4-5 మెంబర్స్ ఉన్నారు. అందరు కామెంట్లకు రిప్లై ఇస్తున్నారో లేదో తెలియదు కానీ నేనైతే మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే ఒక యాస్పిరెంట్ మనం వాళ్ళకి ఏదైనా ఒక కామెంట్ కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పేస్తుంటా ఆన్సర్లు, కానీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నా కానీ నేను ఎందుకు రిప్లై ఇస్తానంటే కోపం వస్తుంది. అరే వీడియోలో చెప్పాం కదరా మళ్ళీ వీళ్ళు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారని. కానీ యాస్పిరెంట్కి ఏంటంటే నా నుంచి చెప్తే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అందువల్ల రిప్లై ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు యూజ్ చేసుకోండి, యూస్ఫుల్ కామెంట్స్ చేయండి. ఏమన్నా జెన్యూన్ డౌట్స్ అలాంటివి ఉంటే చెప్తాను. కట్ ఆఫ్లు అంటే ఎవ్వరం ప్రిడిక్ట్ చేయలేం. మనం ఇప్పుడు ఒకవేళ మార్క్స్ చెప్పి కూడా అవి రాకపోతే మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి మీరు కట్ ఆఫ్ల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ప్రిపరేషన్ ఎలా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేది ఆలోచించండి. ఈరోజు మన వీడియోలోకి వస్తే ఫస్ట్ అర్థమెటిక్ గురించి ఏంటంటే, మీరు అందరిలో నెగిటివ్ ఉందన్నమాట. అర్థమెటిక్ మనకు రాదు అని చెప్పి చేయడం మానేస్తున్నారు. అలా అసలు మీ మైండ్లో నుంచి తీసేయండి. ఎవరైతే ఎక్కువ అర్థమెటిక్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. కాకపోతే మీరు ప్రాక్టీస్ మీకు దీనికి ఉండాల్సిన బేసిక్స్ ఏంటంటే, ఎక్కాలు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. మీరు ఎప్పుడైతే ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారో ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా నేను చేయగలుగుతాను అని చెప్పి పేపర్స్ సాల్వ్ చేయండి. మీరు ఏదైనా ఎగ్జామ్ రాసాక కూడా వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి, ఎలా తప్పులు పోయాయి, ఏం చేసాము అని. అలా మీ సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అర్థమెటిక్ అనేది 25 మార్క్స్, ఇదే మీకు జాబ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అందరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అర్థమెటిక్ని వదిలేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన టాపిక్స్ చూడండి, వీటిలో 18 to 20 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ దీంట్లో బేసిక్ ఏంటంటే పర్సంటేజెస్, అది చాలా ఇంపార్టెంట్. అదే మిగతా సబ్జెక్ట్ అంతా రిలేట్ చేసుకొని ఉంటుంది. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షను, తర్వాత పార్ట్నర్షిప్స్, ప్రాబబిలిటీ, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్ ఏంటంటే టాపిక్ చూడడానికి కష్టంగా ఉన్న ఫార్ములాలు నేర్చుకోండి. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫార్ములా పెట్టేసి చేసేయచ్చు అనమాట. 2 to 3 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ టాపిక్స్ కానీ మీరు అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 15 అబవ్ మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి. దీంట్లో మళ్ళీ చాలామంది ప్రాబబిలిటీ మిస్ చేస్తున్నారు. ప్రాబబిలిటీ మిస్ చేయొద్దు. ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా మంచి టైం ఇచ్చి ప్రాబబిలిటీ టాపిక్ను కూడా నేర్చుకోండి.
మీకు ఖచ్చితంగా 15 అబోవ్ వస్తాయి. ఈ టాపిక్స్ నేర్చుకోండి. ప్యూర్ మ్యాథ్స్ జోలికి వెళ్ళొద్దు. అయ్యేయో కొన్ని క్వెషన్లు ఇచ్చినా ఈ టైం వేస్ట్. ఆ జామెట్రీ గానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గానీ, ట్రిగ్నోమెట్రీలు అయన్నీ వద్దు. ఇయి నేర్చుకోండి చాలు. మనం అనుకున్న స్కోర్ చేయొచ్చు. ఎవరు 25-25 పెట్టలేరు. 15 అబోవ్ ఆర్ 20 అబోవ్ చేసినా మంచి స్కోరే. మీకు జాబ్ వస్తది. కాబట్టి అర్థమెటిక్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ వస్తది. తర్వాత ఇంకా రీజనింగ్ విషయానికొస్తే, రీజనింగ్‌కి మీరు ఆల్రెడీ ఇప్పటిదాకా అన్ని టాపిక్స్ బుక్స్ చేసేసే ఉంటారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. 2016 ప్రిలిమ్స్, మెయిన్స్, 2018 ప్రిలిమ్స్, మెయిన్స్, 2023 ప్రిలిమ్స్ ఇయన్నీ తీసుకోండి. ఏపీ, తెలంగాణ రెండిటిని బాగా సాల్వ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత మీకు మోడల్ టెస్టులు ఇస్తా ఉంటారు కదా వీక్లీ, అవి కూడా సాల్వ్ చేయండి. ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే మీకు రీజనింగ్ అంత అలవాటు అవుద్ది. మంచి స్కోర్ చేయగలుగుతారు. దీంట్లో మీ స్కోర్ టార్గెట్ వచ్చి 18 అంటే మీరు ఏదో ఎక్కువ అనుకోవద్దు. ఖచ్చితంగా అందరికి వస్తాయి. 18 చేయాలి. మళ్ళీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మీరు ఇగో వద్దు. ఏదైనా క్వశ్చన్ లాజిక్ అర్థం అవ్వకపోతే వదిలేయండి. దాని దగ్గరే 2 నిమిషాలు 5 నిమిషాలు అలా ఉంటానని చెప్పి మీ టైం వేస్ట్ కానీ చేసుకున్నారా స్టక్ అయిపోతారు. ఎగ్జామ్లో మిగతా క్వశ్చన్స్ చాలా ఉంటాయి. 200 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఎక్కడ స్టక్ అవ్వద్దు. ఈగో ఇష్యూకి పోవద్దు. ఏదైనా క్వశ్చన్ రాకపోతే వదిలేయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఈక్వల్ మార్క్సే. మీరు ఒక క్వశ్చన్ దగ్గర 5 నిమిషాలు స్పెండ్ చేస్తే మిగతా 5 క్వశ్చన్లు మిస్ అవుతాయి. కాబట్టి అలా మిస్ చేసుకోవద్దు. సరేనా? రీజనింగ్ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దీంట్లో మంచి మార్క్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు లాస్ట్ టైం నేను చెప్పడం స్ట్రాటజీ వీడియోలో పాలిటీ టాపిక్ గురించి చెప్పడం మర్చిపోయాను. పాలిటీ వచ్చి 12-15 మార్క్స్ వస్తాయి. పాలిటీ సంగతి ఏంటంటే మీరు ఇది కరెంట్ పాలిటీతో ఎంత లింక్ చేసుకుంటే అంత మంచి మార్క్స్ వస్తాయి. కరెంట్ ఏ టాపిక్స్ ట్రెండ్లో ఉన్నాయనేది నేను వీడియోలో మీకు ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను. న్యూస్ పేపర్ క్లిప్స్ అవి ఫాలో అవ్వండి. వాటి గురించి రీసెర్చ్ చేయండి. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రెగ్యులేటింగ్ చట్టాలు ఒకటి, ప్రవేశిక, షెడ్యూల్స్, పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం దీంట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళ తొలగింపు, అభిశంసన తీర్మానాలు, తర్వాత పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ దీంట్లో మళ్ళీ స్పీకర్ ఎన్నిక ఎలా చేస్తారు, తొలగింపు ఎలా చేస్తారు, చైర్మన్ ఎన్నిక, తొలగింపు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా లింక్ చేసుకోండి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి అయితే మన స్టేట్ గవర్నమెంట్లో వచ్చి గవర్నర్ ఉంటారు. ఇతనికి అలా లింక్ చేసుకోండి. అక్కడ రాజ్యసభ, లోక్సభ అయితే ఇక్కడ విధానసభ, విధాన పరిషత్ ఈ లింక్ చేసుకోండి. సుప్రీంకోర్టు అక్కడ ఉంటుంది, ఇక్కడ హైకోర్టు ఉంటుంది, ఈ లింక్ చేసుకోండి. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక, తొలగింపు ఈ కూడా నేర్చుకోవాలి. తర్వాత రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారు ఇది తెలుసుకోవాలి. ఇలా సెంట్రల్ స్టేట్ మీరు లింక్ చేసుకొని చదివితేనే మీకు సబ్జెక్ట్ ఈజీ అవుద్ది. పాలిటీ సబ్జెక్ట్ అన్ని టాపిక్లు చెప్పాను అనుకోవద్దు. ఇవన్నీ మీకు సింపుల్ టాపిక్సే. ఖచ్చితంగా మీకు ఈజీగా సిలబస్ అయిపోద్ది. చదవండి. తర్వాత స్థానిక సంస్థలు, 73rd అమెండ్మెంట్ యాక్ట్, 74 అమెండ్మెంట్ యాక్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోండి. తర్వాత ఆర్టికల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. రీసెంట్ కేసెస్ ఇవన్నీ ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి అన్నీ మైండ్లో పెట్టుకొని మంచిగా చేయండి. పాలిటీ అనేది చిన్న సబ్జెక్టే, ఈజీగా అయిపోద్ది. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా నేను చెప్పే మీకు ఫైనల్ టిప్స్ ఏంటంటే ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం అనేది చాలా చాలా వాల్యుబుల్. ఇప్పుడు మీరు ఇంత 2 years నుంచి ఈ నోటిఫికేషన్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది లాస్ట్ 2 to 3 months ఎవరైతే మీ బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీలో చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మీరేం దిగులు చెందొద్దు. ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ కొట్టండి. తర్వాత నోటిఫికేషన్లో మీకు మంచి స్ట్రాటజీలు, సజెషన్స్ అన్నీ నేను నా గైడెన్స్ ఇస్తాను. నేను చేసే ప్రతి వీడియో వెనకాల మనదేమన్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు. ఏదంటే ఆ విషయాలు మాట్లాడడానికి. అందుకని లేట్ అయినా మంచి వీడియో చేస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాను. మీకు నేను చేసే ఎఫర్ట్స్ నచ్చాయి, కొంచెం మీ లైఫ్కి వాల్యూ యాడ్ చేసాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇంకొంచెం నిజాలు మాట్లాడగలుగుతాను, మంచి మంచి మీ వీడియోలు మీకు చేయగలుగుతాను. కాబట్టి వీడియో చూసిన వాళ్ళందరూ మీ సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరూ మంచిగా మీరు ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అని టైప్ చేయండి. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది పల్లెటూరు విలేజ్ పీపుల్ ఉమెన్కి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. జస్ట్ ఇలా టైప్ చేస్తే ఓపెన్ అవుద్ది. అక్కడ ఫస్టే సాక్షి ఎడ్యుకేషన్ అలా వెబ్సైట్ ఓపెన్ అవుద్ది కదా, అక్కడ ఏపీ పోలీస్ ప్రీవియస్ పేపర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. లోడ్ అయ్యాక మనకి ఎస్ఐ, కానిస్టేబుల్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ వాటి సొల్యూషన్స్ కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి
మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యాక ఇలా మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయండి. మీకు కొంచెం అవగాహన వస్తుంది పేపర్ ఎలా ఇస్తారు. ప్రజెంట్ నేను జాబ్ చేస్తూ ఉండడం వల్ల నాకు మ్యాథ్స్ పేపర్స్, రీజనింగ్ పేపర్స్ సాల్వ్ చేయాలని ఉంది. కాకపోతే టైం దొరకట్లేదు. నేను టైం చూసుకొని నెక్స్ట్ సాటర్డే అలా కానీ ప్రతి వీక్ ఒక్కొక్క ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోలో ఒక వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ మీ సిలబస్ కానీ కంప్లీట్ అయిపోయి ఉంటే ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ ఎంత లెవెల్లో ఉందని స్టాండర్డ్ చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ పేపర్స్ చాలా ఉపయోగపడతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ప్రీవియస్ పేపర్స్ చూడండి. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫిట్నెస్ కంటెంట్, కొంచెం ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కూడా చేస్తుంటాను. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉండి అది యూస్ చేస్తుంటే ఫిట్నెస్ రిలేటెడ్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మంచిగా చదవండి అందరూ. ఆల్ ద బెస్ట్.